ఆంధ్రాలో ఓటర్ ఎవరి తరపున ఓటేశారు? ఓటింగ్ పూర్తవబోతోంది. దాదాపు 80% పోలింగ్ జరిగినట్లు అర్థమవుతోంది. కొంతసేపట్లో ఆ డేటా కూడా బయటకొచ్చేస్తుంది. ఇంత హ్యూజ్ ఓటర్ టర్న్అవుట్ వచ్చిందంటే దేనికి సంకేతం? పొద్దునుంచి మనం రకరకాల టీవీ ఛానల్స్లో చూస్తున్నాం. మహిళలు బారులు కట్టారు. ఆంధ్రాలో అధికారం ఎవరిది? ఒక్కసారి ఆలోచిద్దాం. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఓటర్లు అత్యధిక సంఖ్యలో తరలొచ్చారు. పురుషుల కంటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళా క్యూలే పెద్ద పెద్దగా కనిపించాయి, బారులు తీరున్నారు. వీళ్ళు గనక అవుట్ రైట్గా అధికార పక్షానికి ఓటేస్తే, అంటే దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు 70 నుంచి 80% వైఎస్ఆర్సీపీకి గనక ఓటేస్తే అధికార పక్షానికే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ టైం కూడా. కానీ అదొక్కటే కాదు కదా, మనం చూస్తే గ్రామీణంలో మహిళలు, ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరూ కొంతవరకు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపినట్లు అర్థమవుతోంది. దాంతోపాటు కొంతవరకు పథకాల లబ్ధిదారులు, రైతులు కావచ్చు, ఇతర పథకాల లబ్ధిదారులు, ఆసరా, చేయూత, అమ్మఒడి ఇలాంటి పథకాలు, సో వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసినట్టు అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పెద్ద గాలే వీచింది. అదే ఉన్నత శ్రేణులు, మేధావులు, అగ్రవర్ణాలు వీళ్ళందరూ కూడా ఎలయన్స్ వైపు, కూటమి వైపే టిల్ట్ అయినట్టు అర్థమవుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగలేదని, ఎటువంటి మౌలిక వసతులు కొత్తగా రాలేదని, రోడ్లు వేయలేదని చాలామంది నిరుత్సాహపడి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేసినట్లు అర్థమవుతోంది. ఉద్యోగాలు లేకపోవటం, అంతేకాదు ఎలక్ట్రిసిటీ బిల్లు లాంటివి ఎవరైతే కట్టగలరో వాళ్ళపైన ఎక్కువ భారం మోపి కట్టలేని వాళ్ళకి ఎక్కువగా పేదలకు ఉచితంగా పనిచేయటం, దాంతోపాటు కొంతమంది పురుష ఓటర్లు, మేల్ ఓటర్స్ లిక్కర్ కాస్ట్ పెరిగిందని, ఇలా రకరకాలుగా ఆలోచించి మరి టీడీపీ అలయన్స్కి ఓటేసినట్టు అర్థమవుతోంది. ఆంధ్రాలో గత 5 సంవత్సరాలుగా కొంతవరకు ప్రతీకార రాజకీయాలు, రివెంజ్ పాలిటిక్స్ కూడా నడిచాయి. అవి పక్కన పెడితే పోలవరం దగ్గర నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వరకు మీరు గమనిస్తే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోవటం, ఆంధ్రాకి అసలు రాజధాని ఉందా, ఇది చాలా వరకు పెద్ద క్వశ్చన్ అనమాట. రాజధాని మీద స్పష్టత లేకపోవడం. ఓ పక్క అమరావతి ప్రజలు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఉంటే, ఇంకో పక్క విశాఖపట్నం క్యాపిటల్గా మారుస్తామని చెప్పినప్పుడు వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయకపోవడం, ఇవన్నీ కూడా ఎన్నికల్లో కనిపిస్తున్నాయి. ఆంధ్రాలో ఉద్యోగాలు లేవు, ఆంధ్రాకి పెట్టుబడులు రాలేదు, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు అంటూ చాలా మంది, ఇంకా సీఎం అసలు అందుబాటులోనే ఉండడు, సీఎం ఓనీ బటన్లోకి వెళ్ళిపోతాడని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇలా అవన్నీ చూసుకుంటే యాంటీ ఇన్కంబెన్సీ బలంగా వేవ్ కనిపిస్తుంది. కాకపోతే అవుట్ రైట్గా ఇంతకుముందు మనం ఆంధ్ర ఎన్నికల్లో చూసిన 151 సీట్లతో ఏ పార్టీ గెలవకపోవచ్చు. కాకపోతే టిల్ట్ మాత్రం, అంటే ఆంధ్ర ఓటర్ నాడి కొంతవరకు కొన్ని ప్రభావాల వల్ల, ముఖ్యంగా కూటమి మొత్తం కలిసి వచ్చింది. బీజేపీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ చీలకపోవడం వల్ల, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకపోవడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తోంది. జూన్ 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో అధికారం మారే అవకాశం కనిపిస్తోంది. ఇది ఒక న్యూట్రల్గా ఒక అబ్జర్వేషన్తో చెప్పింది. ఈ అధికార మార్పిడిని ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే అవుట్ రైట్గా 150, 160 ఏ పార్టీకి రాకుండా కూటమికి కొంత ఎడ్జ్ కనిపిస్తోంది ఇప్పుడున్న ఫలితాల్లో. కాకపోతే ఒకే ఒక్క కండిషన్, గ్రామీణ మహిళలు ఎవరైతే వెళ్ళారో వాళ్ళు అవుట్ రైట్గా, సో గ్రామీణ మహిళా లోకం మొత్తం కనుక వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే అదొక ఛాన్స్తో మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. అండ్ అర్బన్ ఓటింగ్లో మాత్రం మనం ఖచ్చితమైన టిల్ట్ మనకి కూటమి వైపు కనిపిస్తుంది.